ఒక వ్యక్తి అసలు రూపం తెలుసుకోవాలనుకుంటే, వాస్తవమైన అతని బతుకు తెలుసుకోవాలనుకుంటే, అతనికి డబ్బు అధికారం రెండు కనుక ఇచ్చామంటే అసలు అతను ఎవరో బయటపడుతుంది. డబ్బు లేనప్పుడేమో అన్నయ్య అక్కయ్య, డబ్బు ఉందనుకో బ్రో, హలో బ్రో, హలో సిస్ అంట. ఏందమ్మా సిస్సు కుస్సో ఏంది అది? డబ్బు ఎక్కువైతే, డబ్బు వచ్చేసరికి హలో సిస్ అంట. ఇదేందిరా కొత్త భాష? హలో బ్రో, హలో సిస్. డబ్బు లేనప్పుడు అన్నయ్య అక్కయ్య అని వచ్చిన వాళ్ళు, డబ్బు వచ్చేసరికి అధికారం హలో బ్రో, హలో సిస్, బాగున్నావా సిస్, అవ్వాలి సిస్. అధికారం వస్తే వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది, డబ్బు ఉంటే వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. నేను అదే చెప్తున్నా పదే సంఘం వాళ్ళందరికీ. మేము యేసన్న గారిని చూసి నేర్చుకున్నాం. సంచి తగిలించుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా ఊరు తిరిగిన వాడు యేసన్న గారు. ఛార్జీకి డబ్బులు లేక ₹1 ఉంటే ₹1 టికెట్ తీసుకొని ఇంకా చాలా దూరం వెళ్ళాలి, టికెట్ డబ్బులు లేవు. ₹1 టికెట్ తీసుకొని అక్కడ దిగి అక్కడ నడుచుకుంటూ వెళ్ళినవాడు. ఆకలిస్తే కడుపుకి తిండి లేక అమరావతి రోడ్లో చింత చెట్టు ఎక్కి చింతాకు చిగురు తిన్నాడు, ఆకలి తట్టుకోలేక. ఒక ఇంటికి పిలిస్తే తల్లి అన్నం పెడితే అలా భర్త వచ్చి తాగిపోదు. ఏది దున్నపోతలో ఉంటే అన్నం పెట్టావు పో అని ముఖం మీద ఉమ్మేస్తే ఆ ఎంగిలి అన్నములో పడితే అట్లాగే దిగమేంకొని కన్నీళ్ళు ఖర్చుకుంటూ తినొచ్చినవాడు. ఒంటరిగా ప్రారంభించాడు ఈ హోసన్నా మినిస్ట్రీ. ఇప్పుడు 100,000 మంది సేవకులు, 1000 సంఘాలు. అయినంత మాత్రాన టిప్పు కోట వేసుకొని టిప్పు హాయ్ బ్రో అనలా. అందుకని చెప్తున్న పదే విశ్వాసులారా, డబ్బు వచ్చేంత మాత్రం కన్ను మీద కనిపించి కళ్ళు నెత్తికి ఎక్కకూడదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, చెప్పలేము. అధికారం ఉంటుంది, పోతుంది. మించిపోకూడదు, ఓవర్ చేసుకోకూడదు. అమ్మా చూసి దేవుడు అది తీసేసాడు అనుకో, ఏమవుతుంది నీ బతుకు? మళ్ళీ యథాప్రకారంగా బతుకుతావు. ఆ బతుకు రాకమునిపే, ఆ స్థితి రాకమునిపే బహు జాగ్రత్త పడి ఓవర్ యాక్షన్ చేయకుండా ఏమండి కాపాడుకోవాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక.